10 reasons for downfall of Mamata Banerjee in Bengal. Point number 1, disappearance of oppositions. అపోజిషన్ లేకుండా చేద్దామని లెఫ్ట్ అండ్ కాంగ్రెస్ పార్టీస్ ని వీక్ చేసింది. ఆ స్పేస్ ని బీజేపీ ఫిల్ చేసింది. పాయింట్ నెంబర్ 2, ఆర్జికన్ రేప్ అండ్ మర్డర్ కేసు గవర్నమెంట్ కి ఎంత నెగిటివిటీ తెచ్చిందో అందరికి తెలిసిందే. దీన్ని సరిగ్గా గవర్నమెంట్ హ్యాండిల్ చేయలేదని చాలా మంది అభిప్రాయపడ్డారు. పాయింట్ నెంబర్ 3, టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్. 2025లో జరిగిన టీచర్స్ రిక్రూట్మెంట్ లో చాలా అవకతవకలు జరిగాయని 25,000 ఉద్యోగాలని సుప్రీంకోర్టు క్యాన్సిల్ చేసింది. దీనివల్ల గవర్నమెంట్ కి చాలా చెడ్డ పేరు వచ్చింది. పాయింట్ నెంబర్ 4, అగ్రెసివ్ క్యాంపెయినింగ్ ఆఫ్ బీజేపీ. 2011లో 0 సీట్స్ ఉన్న బీజేపీ వచ్చిన ప్రతి అవకాశాన్ని యూజ్ చేసుకుంది. సువేందు అధికారి లాంటి లీడర్స్ ని పార్టీలో జాయిన్ చేసుకుంది. గవర్నమెంట్ చేసిన ప్రతి తప్పుని ప్రజలలోకి తీసుకెళ్లింది. పాయింట్ నెంబర్ 5, పొలిటికల్ వైలెన్స్. బెంగాల్ పాలిటిక్స్ అంటేనే వైలెన్స్. టీఎంసీ గవర్నమెంట్ వచ్చాక చాలా ఎక్కువ అని అందరూ అంటారు. లాస్ట్ టైం జరిగిన 2021లో జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బాంబ్ బ్లాస్ట్ అండ్ మర్డర్స్ కూడా జరిగాయి.